supervision officer, sir. Madam. దెందులూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోత్ అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో డ్రాఫ్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఈరోజు కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్ అనేది క్యాస్ట్ చేసుకుంటున్నారు. నిన్న 823 మంది ఓటు క్యాస్ట్ చేసుకోవడం జరిగింది. నిన్న 3 కౌంటర్స్ కూడా పెట్టాము. బట్ 3 కౌంటర్స్ పెట్టినా కానీ ఈవినింగ్ వరకు కూడా కాస్టింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నెంబర్ ఆఫ్ కౌంటర్స్ కూడా పెంచి 8 కౌంటర్స్ అనేది పెంచడం జరిగింది. దెందులూరు అసెంబ్లీ సెగ్మెంట్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 కౌంటర్లు, ఇతర డిస్ట్రిక్ట్ అంటే ఏలూరుకి సంబంధించి 2 కౌంటర్సు, అదర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 1 కౌంటరు, అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించి 1 కౌంటరు, టోటల్గా 8 కౌంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఎక్కువ మంది లైన్లో నించొని ఇబ్బంది పడకుండా ఉండకూడదు ఎంప్లాయీస్ అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సీటింగ్ అరేంజ్మెంటు, షేడు, వాటరు అన్నీ కూడా ఏర్పాటు చేసి టోకెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి 5గురిని లోపలికి అలో చేస్తున్నాము. ఈ 5గురు కూడా ముందుగానే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ఈ వెరిఫికేషన్ ఆఫ్ ద వాళ్ళ ఎలక్ట్రల్ రోల్ సీరియల్ నెంబరు, పార్ట్ నెంబర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ ఎలక్షన్ డ్యూటీకి డ్రాఫ్ట్ చేసినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్ వెరిఫికేషన్ అనేది లోపలికి పోలింగ్ రూమ్కి అనేది పంపించడం జరుగుతుంది. సో వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. బోత్ అసెంబ్లీకి పార్లమెంటుకు కూడా వాళ్ళు ఓట్ అనేది క్యాస్ట్ చేసుకున్నారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా 522 మంది ఓట్ అనేది క్యాస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 522లో సుమారుగా 200 పైన మనకి ఓన్లీ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్స్ ఉన్నారు. మిగతా వాటికి కూడా క్యాస్టింగ్ చేస్తాం. మ్యాక్సిమం ఈ రోజుకి ఈవినింగ్ కూడా అన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో ఫామ్ 12 సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ క్యాస్టింగ్ అనేది జరుగుతుంది. అదర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్కి అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ కాన్స్టిట్యున్సీ ఓట్స్ కూడా తేవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ అంతా కూడా ఇక్కడ ఇష్యూ చేసి వాళ్ళు కూడా ఇక్కడ క్యాస్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రశాంతంగా స్మూత్గా జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫికేషన్ చేయటము, ఒక సిస్టమ్ అంటే ఒక ల్యాప్టాప్ పెట్టుకొని అప్పటికప్పుడు వాళ్ళు సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఏదైనా తప్పుగా తీసుకొచ్చినప్పటికీ కూడా వెరిఫై చేసి వాళ్ళ ఓటు ఏ పార్ట్ నెంబర్ ఉంది, ఏ సీరియల్ నెంబర్ ఉన్నది వెరిఫై చేసి వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా హెల్ప్ డెస్క్ ద్వారా కూడా స్టాఫ్ని, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాక మనకు హోమ్ ఓటింగ్ సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీలో 95 హోమ్ ఓటింగ్కి క్యాస్ట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా సుమారుగా 3200 వరకు కూడా ఎవరైతే పీడబ్ల్యూడి 85+ ఏజ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అక్నాలెడ్జ్మెంట్స్, వాళ్ళకి అప్లికేషన్స్ అన్నీ ఇచ్చి ఉన్నాము. సో వాళ్ళలో ఓన్లీ 95 మంది మాత్రమే మేము హోమ్ ఓటింగ్ చేస్తామని చెప్పి ఆప్ట్ చేస్తున్నారు. దీనికి ముందు మొన్న అంటే నిన్న ఈరోజు 4th, 5th కాకుండా 2nd, 3rd ఈ 2 రోజుల్లో కూడా హోమ్ ఓటింగ్కి సంబంధించి 6 రూట్స్ ఏర్పాటు చేసి 6 పోలింగ్ టీమ్స్ని పెట్టి హోమ్ ఓటింగ్ సంబంధించి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఆఫ్ చేసిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ అనేది కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ 95 మందిలో 92 మంది ఓటు అనేది కాస్ట్ చేసుకున్నారు. ఈ మిగతా 3లో కూడా 2 ఆల్రెడీ డెత్ అయి ఉన్నారు, 1 పర్మనెంట్ మైగ్రేషన్ ఉన్నారు. సో అవి కాకుండా 92 ఓట్స్ కూడా హోమ్ ఓటింగ్ ద్వారా ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యి ఉన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా వాళ్ళ ఇంటికే పోలింగ్ స్టేషన్ వచ్చేసి వాళ్ళందరికీ కూడా ఓటు ఫెసిలిటేషన్ అనేది వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయడం ద్వారా కూడా వాళ్ళకి చాలా కన్వీనియంట్గా కూడా ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బయటకు రాలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ ఓటింగ్ సదుపాయం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో దీనికి సంబంధించి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము పీఓస్, ఏపీఓస్కి. ఈ ట్రైనింగ్ ద్వారా కూడా పోల్ డే రోజు వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎలా వాళ్ళు వన్స్ వెళ్ళిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి రిసెప్షన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ సెంటర్ వరకు వచ్చే వరకు కూడా ఏ విధమైనటువంటి
ప్రిపరేటరీ ఎస్ఓపి ఏమైతే ఉందో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాక మనకి పీడిఎంఎస్ యాప్ కూడా ఉంది. అంటే రియల్ టైం మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కూడా ఎవ్రీ 2 అవర్స్కి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి కూడా ఎన్ని ఓట్స్ క్యాస్ట్ చేశారనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం వస్తుంది. సో ఇది కూడా మనకి ఆన్లైన్ యాప్ సిస్టమ్ ద్వారా పెట్టడం ద్వారా కూడా టైం టు టైం మానిటరింగ్, ఇమ్మీడియట్గా కూడా మనకి రిపోర్టింగ్ అనేది కూడా తీసుకోవడానికి చాలా మంచి అవకాశం. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ అండ్ కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎం సబ్సిక్వెంట్గా ప్లాన్ చేసుకున్నాము. ఇవి కూడా కంప్లీట్ చేసుకొని పోల్ ప్రిపేర్నెస్కి అందరినీ కూడా సిబ్బందిని అలర్ట్ చేసి రెడీగా కూడా మేము అందరికీ ట్రైనింగు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి, ఎక్కడా కూడా వైలెన్స్ జరగకూడదనే ఉద్దేశంతో పోలీస్ ద్వారా కూడా లా అండ్ ఆర్డర్ కూడా మానిటర్ టైం టు టైం చేసుకోమని కూడా చెప్పడం కూడా జరిగింది.